జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశి చక్రానికి ఒక ప్రత్యేక గ్రహాధిపత్యం ఉంటుంది. ఆ గ్రహ ప్రభావమే ఆ వ్యక్తి స్వభావం, అదృష్టం, జీవన విధానం, సంపద స్థితిని నిర్ణయిస్తుంది. సంపదకు అధిపతి అయిన కుబేరుడు ఎల్లప్పుడూ శ్రద్ధ, కృషి, శుభాచారాలు కలిగిన రాశుల వారిపై తన ప్రత్యేక కృపను కురిపిస్తాడని జ్యోతిష్యం చెబుతోంది. ఇలాంటి రాశి చక్రాల వారు జీవితంలో ఎంత కష్టాలు వచ్చినా ఆర్థికంగా నిలదొక్కుంటారు. డబ్బు కొరత అనే సమస్య వారిని ఎక్కువ కాలం బాధించదు. చూద్దాం కుబేరుని కృప ఎక్కువగా ఉండే రాశులు ఏవో. వృషభ రాశిని శుక్రుడు పాలిస్తాడు. శుక్రుడు విలాసం, కీర్తి, సంపదకు ప్రతీక. వృషభ రాశి వారు కష్టపడి పనిచేసి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. కుబేరుని ఆశీస్సులతో వీరికి సంపదలో కొరత ఉండదు. చంద్రుడు ఆధిపత్యం కలిగిన కర్కాటక రాశి వారు చాకచక్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో నిపుణులు. ఇతరులకు సహాయం చేసే మనసు వీరికి కుబేరుడి ప్రత్యేక అనుగ్రహం తెస్తుంది. తెలివిగా డబ్బును కూడబెట్టుకోవడం వీరి బలం. అందువల్ల వీరు జీవితంలో ఆర్థికంగా ఎప్పటికీ స్థిరంగా ఉంటారు. తులారాశిని కూడా శుక్రుడు పాలిస్తాడు. ఈ రాశి వారు అందం, సమతుల్యత, సౌమ్యత కలిగిన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. మంచి ప్రవర్తన, కృషి, తెలివితేటలతో వీరు కుబేరుని దయను పొందుతారు. ఫలితంగా జీవితంలో డబ్బు, కీర్తి, గౌరవం సమృద్ధిగా పొందుతారు. వృశ్చిక రాశి వారు కష్టపడి పనిచేయడంలో, లక్ష్య సాధనలో అగ్రగాములు. వీరి దృఢ సంకల్పం, అంకిత భావం కుబేరుణ్ణి ఆకట్టుకుంటాయి. డబ్బు విషయంలో ఎదురయ్యే సమస్యలు తాత్కాలికం మాత్రమే. కుబేరుని ఆశీర్వాదంతో త్వరగా సంపదను తిరిగి సంపాదించుకుంటారు. ధనుసు రాశి వారు బృహస్పతి పాలిస్తాడు. బృహస్పతి ప్రభావం వల్ల వీరు పుట్టుకతోనే అదృష్టవంతులు. జ్ఞానం, శ్రేయస్సు, ధనం, గౌరవం వీరికి సహజంగానే లభిస్తాయి. కుబేరుని మార్గదర్శకత్వంతో వీరు జీవితంలో డబ్బు, ప్రతిష్ట రెండింటిని అందుకుంటారు. జ్యోతిష్య నిపుణుల సూచన ప్రకారం ప్రతిరోజు ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపిస్తే కుబేరుడు మరింత సంతోషిస్తాడని, సంపదలో వృద్ధి కలుగుతుందని విశ్వసిస్తారు. ఓం హ్రీం క్లీం శేలేం శ్రీం హూం కుబేర నరవాహన యక్షరాజాయ ధనధాన్యాధిపతియే లక్ష్మీ పుత్రాయ శ్రీ ఓం కుబేరాయ నమః. మొత్తంగా ఈ రాశుల వారు కుబేరుని ప్రత్యేక కృపను పొందుతారని జ్యోతిష్యం చెబుతోంది. సరైన కృషి, మంచి నిర్ణయాలు, పాజిటివ్ ఆలోచనలతో ముందుకు సాగితే డబ్బు, గౌరవం, ఆనందం ఎప్పటికీ కొరత ఉండదు.